ఏమి చేయడం వల్ల దివోదాసు వంటి మహారాజు గారి కూతురిగా పుట్టింది? అది కూడా ఆలోచించాల్సిందేగా. దివోదాసు లాంటి ఒక పుణ్యాత్ముడికి, బలవంతుడికి, సకల సంపదలు ఉన్న రాజుగారికి కూతురిగా పుట్టిందంటే ఏదో సుకృతం ఉండాలి. ఒక గొప్ప వంశంలో పుట్టి పాపాలు చేస్తున్నారంటే పాపపు అవసరంలో పాపం చేశారు. అసలు ఆ వంశంలో పుట్టాలంటే ఎంతో కొంత పుణ్యం ఉండాలి కదా. ఆ పుణ్యం ఏమిటి? ఆమె పూర్వజన్మలో ఏ పుణ్యం చేసి దివోదాసునకున్ జనియించినదియో సొతయై చెప్పుమా. దివోదాసుడికి కూతురు ఎలా పుట్టిందో ఒక అనుమానం వచ్చింది. ఈ అనుమానం సహజంగా మనకు కూడా రావాలి, కాకపోతే మనకి రాదు. ఎందుకనంటే మనం తన్మయత్వంతో ఉంటాం కనుక. కానీ ఆయన చిన్మయత్వంతో ఉండడం వల్ల అనుమానం వచ్చిందనమాట. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం కదా, దివోదాసు ఆ రోజుల్లో ఉన్న రాజుల్లో కల్లా చాలా బలవంతుడు, ధనవంతుడు, ధర్మాత్ముడు కూడా. అంతటి ఉత్తముడికి ఈవిడ కూతురిగా పుట్టి కొంతైనా భోగాలు అనుభవిస్తోందంటే ఏదో ఒక పెళ్లి యోగం తప్ప తక్కినవన్నీ ఉన్నాయంటే ఎక్కడో ఒక సుకృతం ఉండాలి. ఏమిటి ఆ సుకృతం అనగా, ఆయన వెంటనే కళ్ళు మూసుకుని మంచి ప్రశ్న వేశావురా. ఇంతకు పూర్వం ఆ కాశీలో సువీరుడనేవాడికి భారీగా ఉన్న రోజుల్లో ఎంతోమందికి ద్రోహం చేసిందని చెప్పానే, ఆ రోజుల్లో ఆవిడ తెలియకుండానే ఒక గొప్ప పుణ్యం చేసింది. ఒక రోజున ఆవిడ ఈ వ్యభిచారాదుల కోసం అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక సిద్ధపురుషుడు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆవిడ ఉంటున్న ఒక గుడిసె దగ్గరకు వచ్చాడు. ఆ రోజు అతను బాగా అలసిపోయాడు. నేను వారణాసికి తీర్థయాత్రకి వెడుతున్నాను, ఇక్కడ ఎవరైనా పుణ్యాత్ములు ఈ రాత్రి పడుకోవడానికి నాకు మకాం ఇవ్వగలరా, ఇన్ని మంచినీళ్ళు పళ్ళు పెట్టగలరా అని అడిగాడు. ఈమె నిజానికి చెప్పాను అంత పూర్వం చాలా పాపాలు చేసిన దుర్మార్గురాలే. కానీ తన ఇంటి ముందు నుంచి తీర్థయాత్రకి వెడుతున్న సిద్ధపురుషుణ్ణి చూడగానే ఏదో తెలియని ఒక భక్తి ఏర్పడింది. ఆ మహాత్ముని ముఖంలో తేజస్సు ఉంది. ఆయన అలిసిపోయాడు నిజానికి. బాగా నడచి నడచి అలిసిపోయి నిద్రకి సిద్ధంగా ఉన్న ఆయన ముఖంలో కూడా తేజస్సు చూసిందంటే మహాత్ములలో ఉన్నటువంటి తపశ్శక్తి అది. పైకి ముఖమంతా పీక్కుపోయినట్టున్న లోపల బ్రహ్మ తేజస్సు కనపడుతుంది. కొంతమంది చచ్చిపోతారా, చచ్చిపోయిన వాడిలో తేజస్సు ఉంటుంది. కారణం అతడు తపశ్శక్తి కలిగినవాడు. ఒక్కొక్కడు ఎంత అలంకరించుకున్నా ఎంత అందంగా ఉంటాడో ఉత్తప్పుడు చూడడానికి, అయినా ఆ ముఖంలో ప్రేతకళ తప్పేం ఉండదు. కారణం తపశ్శక్తి లేకపోవడం. తపశ్శక్తి ఉన్నవాడు నల్లగా ఉన్న, బక్క చిక్కిపోయి ఉన్న, ఆభరణాలు లేకపోయినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముఖంలో వర్చస్సు మాత్రం బయటకు వస్తుంది, తొంగి చూస్తుంది. సిద్ధపురుషుడు ఏకధాటిగా భూమండలమంతా కాలినడకన తిరుగుతూ తీర్థయాత్రలకి వచ్చిన వాడైనా, అలసట అతని ముఖంలో ఉన్నా, బాగా చెమట పట్టి ఉన్నవాడైనా, తిండి లేక మాడిపోతున్నవాడైనా అతని ముఖంలో ఒక కాంతి ఈమె కనపడింది. చిత్తరన్నావిడికి వెంటనే ఏం చేసింది, ఈ ఒక్కపూటికి నేను పరపురుషుడితో తిరగకపోతే నాకు కొంపే ములుగుతుంది, ఈ పుణ్యాత్ముడికి ఇల్లిద్దాం అనుకుంది. వెంటనే తను బయటకు వచ్చి రండి స్వామి రండి అని తన గుడిసెలోకి తీసుకెళ్ళి ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, అంత పూర్వం ఎవడో ఆవిడ కోసం అరటిపళ్ళు తీసుకొచ్చాడు. ఆ అరటిపళ్ళు మొదలైనవి ఆయనకి పెట్టింది. ఆయన శుభ్రంగా పళ్ళు తిని హాయిగా మంచినీళ్ళు తాగి ఆ గుడిసెలో పడుకున్నాడు. అంటే ఒక్కరోజు ఈ సిద్ధుడికి తన ఇల్లు ఇచ్చి ఆ ఒక్కరోజు వ్యభిచారం చేయలేదు, ఆ ఒక్కరోజు తాను తిండి తినలేదు, గుడిసె బయటే కూర్చుంది. ఆవిడ జీవితంలో ఎప్పుడు అలాంటి పుణ్యాలు చేయలేదు ఇంతకు పూర్వం. ఆ రోజు ఆవిడకి ఆ యోగం పట్టింది. ఎక్కడో కొన్ని పూర్వజన్మ వాసనలు ఉంటాయి. ఆ వాసన ఏదో ఆమెను పట్టుకున్నది. ఆ వాసన వల్ల ఒక్క పుణ్యాత్ముడికి ఒక్క రాత్రి తన ఇంట మకామిచ్చి ఇంత ఆహారం పెట్టిన పుణ్యం ఉందే, ఆ పుణ్యం ప్రాణాపాయ స్థితిలో ఆవిడ్ని రక్షించింది. జీవితం అంతా పాపాలు చేసినా ఇదొక్కటే పుణ్యం. అందులోనూ ఎవరికి పెట్టింది అన్నం ఆ పళ్ళు, కాశీయాత్రకు వెడుతున్నవాడికి. యాత్రలన్నిటిలోకి వారణాసి యాత్ర మరింత పవిత్రం. వారణాసికి వెడుతున్న ఒకానొక సిద్ధపురుషుడికి పెట్టిన ఆహారం, అతనికి విశ్రాంతి కోసం ఇల్లిచ్చిన పుణ్యం, అతనికి దాహం తీర్చడం కోసం పోసిన మంచినీరు ఈమెకి ఈ జన్మలో పాతపాపాలన్నీ పోయాక దివోదాసు మహారాజు గారి ఇంటిలో కూతురిగా పుట్టించాయి. ఆ పుణ్యమే ఆమెని కూతురిగా పుట్టనిచ్చింది. ఇప్పుడు ఏమైంది, పెళ్ళంటే లేదు, దుఃఖం ఉంది. కానీ మహారాజు కూతురు కాబట్టి బ్రహ్మాండమైన భవంతిలో ఉంది, భోజనాలు బాగున్నాయి, దాసదాసీ జనం ఉన్నారు.
అందుకే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ ఊరు ఎవరైనా వస్తే వారికి ఒక్కరోజైనా మకాం ఇవ్వండి. ఏది తీర్థయాత్రలకో పురాణం వినడానికో వస్తే, పిచ్చి పనులకు వస్తే ఎలాగో ఏమో. ఇటువంటి పవిత్ర కార్యాలకు వచ్చిన వారందరికీ ఒకరోజు మకాం ఇస్తే దానివల్ల ఎంత లాభం ఆలోచించారా? అటువంటిది 5 రోజులు ఇస్తే, లేక నవాహన దీక్షతో ఉన్నప్పుడు 9 రోజులు ఇస్తే, అసలు సంవత్సరం పొడుగుతో మకాం ఇస్తే ఇక అది మహాయోగం.